పోలీస్ స్టేషన్ మెట్లు ఎప్పుడైతే ఎక్కినామో మేము భ్రష్టు పట్టిపోయినాం. మమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిచ్చిర్రు, పోలీస్ స్టేషన్ లో మీటింగ్లు పెట్టించిర్రు, మా బస్ స్టాండ్ చేసిర్రు. ఒకసారి నేను పెట్టిన ఈ స్క్రీన్ చూడండి, ప్రతి ఒక్కరు వీడియో అయిపోయేంత వరకు. ఎందుకు అని అంటే ఈమెకు పోలీస్ స్టేషన్ మెట్లు తెలియదంట, కోర్టు మెట్లు తెలియదంట. ఈమె భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు కేవలం ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్లనే పోలీస్ స్టేషన్లో పిలిచి మీటింగ్ పెట్టినందుకే ఈమె భ్రష్టు పట్టిపోయింది. కానీ ఒక ఆడపిల్ల మీద, తల్లిదండ్రి లేని ఒక ఆడపిల్ల మీద, గడ్డవ్ మౌనిక యాదవ్ అనే ఒక ఆడపిల్ల మీద ఈమె పగబట్టి 2022 లోపల సైబర్ క్రైమ్ లోపల ఒక ఫేక్ ఎలిగెన్స్ పెట్టి ఆ పిల్ల మీద కేసు పెట్టింది. ఆ కేసు రన్ అయ్యి 2025 అక్టోబర్ లోపల శ్యామలాదేవి ఓడిపోయి అక్కడ జడ్జి అక్కడి నుంచి శ్యామలాదేవిని పంపించేసింది. నువ్వు ఇట్లా ఫేక్ ఎలిగెన్స్లు పెడతావు ఎంతమంది ఆడపిల్లల మీద అనేసి. నువ్వు ఇట్లా ఓడిపోయినాక కూడా నువ్వు మళ్ళా ఆ పిల్ల మీద ఎన్నో కేసులు పెడుతున్నావు. స్టిల్ నౌ ఇంకా కూడా కేసులు నడుస్తున్నాయి. నువ్వు ఒక అమాయకమైన ఆడపిల్ల మీద నువ్వు ఎన్ని కేసులు పెడతావు? ఆ పిల్లను ఎంత చెంచరీలో పెట్టినావు మనసు. ఇంకోటి, నీ చుట్టూ ఉన్న అనుచరులతోటి నువ్వు ఆ పిల్ల మీద ఎన్ని కేసులు పెట్టించినావు, ఎన్ని ఏరియా పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు పెట్టించినావు కూడా తెలుసు నాకు. మొగోళ్ళను ఉసిగొలిపి ఆ పిల్లను ట్రేస్ చేయడం ఏంది నువ్వు? ఒక్కసారి ఓడిపోయినాక మళ్ళీ కేసు పెట్టి ఆ పిల్ల ఇంటి మీదకి పోలీసులను పంపించి నువ్వు ఆ పిల్లను అరెస్ట్ చేయించి వితౌట్ ఇన్ఫర్మేషన్ తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి. నీ చుట్టూన్న మొగోళ్ళను ఆ పిల్ల మీదకి ఉసిగొల్పినావు. కొంతమంది ముస్లిం మగవాళ్ళను కూడా ఉసిగొల్పినావు. నువ్వు ఆ పిల్లకి అబ్యూజింగ్ వర్డ్స్ వినబెడుతున్నావు నువ్వు ఫోన్లలో మొగోళ్ళతోటి. ఇవన్నీ జరిగినా కానీ నువ్వు ఆ పిల్ల మీద కేసులు పెట్టి రన్ చేస్తున్నావు. నీకు పోలీస్ స్టేషన్ కొత్తనా? ఈరోజు నువ్వు పోలీస్ స్టేషన్ ఎప్పుడు ఎక్కలేదా? ఏం చేద్దాం అనుకున్నావు ఆ పిల్లను? అసలు ఆ పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇంకా కూడా నీది కేసులు నడుస్తున్నాయి ఆ పిల్ల మీద. ప్రతి ఒక్క దాంట్లో ఓడిపోతావు. ఆ పిల్లను నువ్వు హరాస్ చేసినావు, చాలా హరాస్ చేసినావు. ఆ పిల్ల బయటికి వచ్చి నీ గురించి ప్రపంచానికి మొత్తానికి చెప్తారు. ఈరోజు చెప్తున్నా, నువ్వు ప్రతి గవర్నమెంట్ని తిట్టినావు. తెలంగాణ గవర్నమెంట్ని తిట్టినావు, బీజేపీని తిట్టినావు, కాంగ్రెస్ని తిట్టినావు, ప్రతి గవర్నమెంట్ని తిట్టినావు. నీకు ఎవరిచ్చి రక్కు? నీ మీదకి వచ్చి అమ్మవారు ఆడపిల్లల్ని అబ్యూజ్ చేయి మొగలను ఉసిగొల్పు అని చెప్పిందా? గవర్నమెంట్ని తిట్టమని చెప్పిందా? ఒక చదువు గురించి చేస్తున్నావా, లేకపోతే ఎడ్యుకేషన్ గురించి చేస్తున్నావా, నువ్వు ఆరోగ్యం గురించి చేస్తున్నావా, రోడ్ల గురించి చేస్తున్నావా, పెన్షన్ల గురించి చేస్తున్నావా? సిగ్గనిపిస్తలేదా నీకు? ఆడపిల్లల మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా అమాయకుల మీద బతుకుతున్నావు. నేను బతుకు అట్లాంటిది. నేను వేరే శివశక్తులను అంటలేను, ఈమెను అంటున్నా. ఈమె చుట్టూ ఉన్న ఇంకా కొంతమందిని అంటున్నా. శివశక్తులు గారు చుట్టూన్నోళ్ళు మొగోళ్ళను ఆ పిల్ల మీద ఏం చేసిరో అది ఒక న్యాయం కావాలా.